జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం బడుగు బలహీన వర్గాలకి ఒక పదవి ఇచ్చేటప్పుడు ఎంత దూరం వెళ్తాడని చెప్పేదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇదే జిల్లాకు సంబంధించి ఇదే జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైనారిటీకి టికెట్ ఇవ్వాలనుకున్నప్పుడు చాలా పెద్ద వ్యక్తి, ధనికుడు, మేము ఒక అభ్యర్థిని కోల్పోతాము, మైనారిటీకి ఇస్తే అతని పార్టీ వదిలి వెళ్ళిపోతాడు అని మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సందేశం పంపించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చేసాం వదిలేసేయండి, దాని గురించి అవసరం లేదు అని చెప్పి ఒక పేదవాడైన మైనారిటీకి కోసం ఈ జిల్లాలో అందరికీ తెలిసి అట్లాంటి వ్యక్తిని మేము జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టుకున్నారని అట్లాంటి దమ్కి ఇచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబడి నిలబడ్డాడే తప్ప ఎక్కడా కూడా వెనక అడుగలేదు ఒక పేద మైనారిటీ కోసం ఆ రోజు. అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అని చెప్పి ఈరోజు మాత్రమే తెలియజేస్తున్నా. అంటే బడుగు బలహీన వర్గాల గురించి, ఎస్సీ ఎస్టీల గురించి కానీ, మైనారిటీల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది నష్టం వస్తుందని తెలియజేస్తే అనుకున్నా కూడా, కానీ ఒక నిర్ణయాలు వాళ్ళని ఇది చేయాలనుకున్నప్పుడు మాత్రం ఎంత నష్టం వచ్చినా కూడా ఎదురొడ్డి నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంతకన్నా చక్కటి ఉదాహరణ ఇదే పార్టీ, తెలుగుదేశం పార్టీ చేయగలుగుతుందా? మీరు జిల్లాలో టికెట్ వేయలేదబ్బా, ఈయనెందుకు? 2014లో ఒక బీసీ అభ్యర్థి నిలబడ్డాడు మేయర్గా, దాదాపు 8 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. అక్కడి నుంచి 2 సార్లు వచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయి పదవి ఇచ్చారో కార్పొరేషన్ చైర్మన్ నుంచి పక్కన వారేశారు. రవీంద్రకే చాలా ముఖ్యుడు ఆ డాక్టరు. నేను చెప్పేది కాదు ఇది, అది మీ వ్యక్తిగతం అనుకోండి, నాకు అనవసరం లే. కనీసం అట్లాంటి వ్యక్తిగా మళ్ళీ ఆ స్థాయి పదవి ఇచ్చే ఆలోచన మీరు చేస్తారా? ఎంతమందికి ఇచ్చారు చెప్పండి? ఇదే మా పార్టీలో, మీ పార్టీ అంతర్గతం వేరే, మా పార్టీ అంతర్గతం వేరే. బీసీ కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే మా జిల్లాకి ఎక్కువ ఉండాలని చెప్పి 5 బీసీ కార్పొరేషన్లు, ఆఫ్కాప్ చైర్మన్ ఇవన్నీ మా జిల్లా నుంచి వచ్చినాయి. కాబట్టి రవీంద్ర చెప్పినట్టు ఆయన ఎప్పుడు చెప్పినా లొకేషన్, టైం, ప్లేస్ ఎక్కడ చెప్పినా మేము సిద్ధమే. 95 నుంచి అంటే ఈ 31 సంవత్సరాల చంద్రబాబు నాయుడు ప్రస్తావన, 5 సంవత్సరాల 17 సంవత్సరాల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిలో బీసీలకు ఎవరు పదవులు ఇచ్చారు, బీసీలకు ఎవరు ఎంత మేలు చేశారు అనే దాన్ని చర్చకి నేను సిద్ధం. ఈ జిల్లా గురించి కూడా కావాలంటే చర్చకి నేను సిద్ధం. మా దగ్గర నుంచి నా సౌరంగా ఒక దాంట్లో లటక్కను లాక్కొని పోయి 2 టికెట్లు ఇచ్చిన వాళ్ళు మీరబ్బా, మీ పార్టీ వాళ్ళందరూ కూడా పక్కన పారేసి. జగన్మోహన్ రెడ్డి అట్లా చేయలే. జగన్మోహన్ రెడ్డి ఒక మాట కోసం ఒక మాట మీద నిలబడ్డాడు అంటే, ఒకరికి ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాడు అంటే అది ఎంత కష్టం వచ్చినా నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు ఒకరు ట్వీట్ చూసా, జగన్మోహన్ రెడ్డి అధికారాలు లేదని జిల్లా నుంచి ఒక లీడర్ పెట్టాడు. అవన్నీ మాకొద్దు, మేము వీలేదంటున్నావు, నువ్వు ఇవ్వు. ఇదే స్థాయి గౌరవం మీరు ఈరోజు ఇచ్చే డిప్యూటీ స్థాయి గౌరవం ఒక బీసీకి ఇచ్చి మీరు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇవ్వలేకపోతే ఎందుకు ఇవ్వలేదో చెప్పండి. మీ బీరు ప్రతాప్ రెడ్డిల చేత కేసులు వేయించి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు, చీప్ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చేయరు. 10 మందికి, ఎందుకంటే ఈ రోజు తీసుకున్నాం, ఎంతమంది మార్కెటింగ్ యాడ్ చైర్మన్లు అయ్యారు బీసీలు? గతంలో అయ్యారా? అరే వైజాగ్ జనరల్ అబ్బా నగరాలకు ఇచ్చాడు బీసీకి, వైజాగ్ కార్పొరేషన్ మేయర్గా. అది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. 10 మందికి మంచి చేయాలా, పేదలకి బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలంటే నిజంగా ఆయనే ఛాంపియన్. మీలాగా లెక్కలు ఇది ఇస్తే ఈ పార్టీ మన నుంచి వెళ్ళిపోతుందేమో, మళ్ళీ మనం గెలవలేమేమో మీకు భయం. బీసీని ముఖ్యమంత్రిని చేస్తే ఎవరు విడిపోతారేమో అనేది భయం మీకు, మాకు కాదు, మా జగన్మోహన్ రెడ్డి గారు కాదు. కాబట్టి ఆయన చెప్పిన దానికి ఈరోజు బీసీల గురించి కానీ, ఎస్సీ ఎస్టీల మైనార్టీల గురించి కానీ ఈ రాష్ట్రంలో ఎప్పుడు అండగా ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి. దాడుల గురించి చాలా చెప్పాం, మనం కూడా చెప్పాం. అప్పలనాయుడు కొడుకు యాక్సిడెంట్ చేసేమో పాపం, తప్పే, కానీ అందరికి ఒకే న్యాయం ఉండాలి. ఇదే రవీందర్ రెడ్డి 7 మందిని చంపాడు, మీ అందరికీ తెలుసు. ఇసుక లారీ వేసి గుద్ది దళితులను చంపారు. నాన్ బెయిలబుల్ కూడా కాదు, బెయిలబుల్ కేసు ఇచ్చి రిలీజ్ చేశారు. మీ పార్టీ ట్రెజరర్ ఒక ఆయన జనసేన రాజ్యసభ ఆయన కొడుకు ఏ విధంగా చంపి స్టేషన్ కూడా తీసుకోవాలా, లింగంనేని రమేష్ గారి కొడుకు.
వాళ్ళు తప్పు కరెక్ట్ అనలా, న్యాయం అనేది అందరికీ ఒకేలాగా ఉండాలి. సేదాల రప్పలరాజు కొడుకైనా కూడా అదే న్యాయం ఉండాలి. వాళ్ళ మీద మాత్రం మర్డర్ కేసు పెట్టేది ఏంటి, వీళ్ళని మాత్రం వదిలేసి బెయిలబుల్ కేసు ఇచ్చేది ఏంటి? దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఇక్కడ ఈ అగ్రవర్ణం ఉన్నాడు, ఆ అగ్రవర్ణం ఉన్నాడు, మీరు బీసీలు చేసిన న్యాయం ఏంటి అనేది. తప్పకుండా ప్రజలు చూస్తూ ఉన్నారు. దీని ఇంకా కూడా ఇప్పుడైనా సరే 3 నెలల్లో 4 నెలల్లోనో మంత్రి షఫల్ ఉందంటున్నారు, ఇప్పుడైనా ఇవ్వండి. మా బీసీలకు కూడా మీ ఇప్పుడున్న డిప్యూటీ సీఎం లాగా స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ చాపర్లు, స్పెషల్ సీఎం లాగా పోలీసుల్ని ఇవి కల్పించండి అబ్బా. ఆ గౌరవాన్ని కల్పించండి. మీరే చెప్తున్నారు కదా మేము అద్భుతంగా గౌరవిస్తామని. మీ పార్టీ అధ్యక్షులు వేసుకొని కాదు, రాష్ట్రానికి డిప్యూటీ సీఎం చేసి చేయండి. ఒక పక్కేమో 15 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటామని చెప్తున్నారు, ఒక్కొక్క పెరకుతున్నారు ఉన్నాయి. దీనికి సంబంధించిన మీ పాలసీ, మీ స్టాండు ఏదో స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ఏమి ఒక కులానికి పార్టీ నాయకుడు కదా, ఆయన ఒక పార్టీ, ఆయన ఒక పార్టీకి సంబంధించిన లీడర్. గతంలో ఇచ్చింది తీసేసినప్పుడు ఎందుకు తీసేశారు ఆయన కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదే అడుగుతా ఉన్నాం మేము. యాజ్ ఎ బీసీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి అని పక్కన పెడితే యాజ్ ఎ బీసీగా కూడా అడుగుతా ఉన్నానబ్బా, ఎందుకు తీసేశారు అంటే మీరు తీసేస్తే ఇంకేముందిలే వీళ్ళు అది పట్టించుకోరు, అవసరం రాదనే. మీరే 14లో ఇచ్చారు, ఇప్పుడు తీసేశారు. 15 సంవత్సరాలు మేము ఉండమంటున్నా, ఇస్తా ఉన్నాం, ఇవ్వని అంటున్నారు. అది చెప్పండి ఎందుకు, వై? రాష్ట్రం తరపున, రాష్ట్ర బీసీల తరపున మాకున్న సందేహాన్ని ఎందుకు ఇవ్వలేదని మాత్రం అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మా రవీణ చెప్పినట్టు నేను ఎప్పుడైనా చర్చకు సిద్ధమే. 95, 2026 మీరు 17 ఇయర్స్ సీఎం, మా బాస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఇయర్స్ సీఎం. ఎనీ టైం ప్లేస్ నువ్వు చెప్పినా, లొకేషన్ నువ్వు చెప్పినా, ఎవరు ఎక్కడ చెప్పినా ఎనీ టైం. మళ్ళీ ఈ బీరు ప్రతాప్ రెడ్డి మీ పార్టీయే కాదా? ఎస్, నో. ఎందుకు ఎన్ని అవసరం లే, కేసు వేసింది అతను, మీ పార్టీయే కాదా? అయిపోయింది కదా. ఎందుకు ఇప్పుడు నేను అనేది ఏంటంటే, రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చుకున్నాము, ఈ అధ్యక్షుడు ఇచ్చుకున్నాము, దానివల్ల ఎవరికి ఉపయోగం? మీ పార్టీ అంతర్గతం. కానీ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో మాత్రం పక్కన పెట్టేది ఎందుకు? అదే జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగ పదవి, మాదే నేషనల్ పార్టీ కదా, ఆయన ఒక ఆయన నేషనల్ పార్టీ జిల్లా కాబట్టి ఆయన నేషనల్ అంతా విస్తరించుకున్నాడు. మాది ఓన్లీ స్టేట్ పార్టీ కదా. ఆయన ఒక ఆయన నేషనల్ పార్టీ అని పెట్టుకున్నారు కాబట్టి మీకు ఎట్లా పెట్టుకోవాలి కాబట్టి తూతు మంత్రంగా ఒక ఆయన పెట్టుకున్నారు. దానికి మేము కాదనట్లా, మీ అంతర్గతం. మీరు అంటున్నారు అధికారాలు ఏమీ లేదని. రాష్ట్ర అధ్యక్షుడు చెప్పేస్తే 175లో 50 మంది ఎమ్మెల్యేలు ఇచ్చేస్తారు తెలుగుదేశం పార్టీ. నిజమేనా? ఇది విన్నామా? ఆ జిల్లా, ఆ బీసీలో అధ్యక్షులు ఉన్న వాళ్ళు నెల్లూరు జిల్లాలో ఒక బీసీ టికెట్ ఇవ్వాలి ఎమ్మెల్యేగా.